మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న తిరుమల హిల్స్ వద్ద గల యూటర్న్ వివాదం ఎన్ని రోజులై గడిచినా కొలిక్కి రావడం లేదు. యూటర్న్ వద్ద గతంలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంపై కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ మంద అనిత జిల్లా కలెక్టర్కు జాతీయ రహదారి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జాతీయ రహదారి అధికారులు మళ్ళీ గురువారం యూటర్న్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ చేరుకున్న కాలనీ వాసులు మాజీ సర్పంచ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అది మహారాష్ట్ర నుండి మంచిర్యాల దాకా అంటే చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఒక కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 చనిపోయారు. అంతకు ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుండి చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ 34 మెంబర్స్ చనిపోయారు. దీనివల్ల ఈ యూటర్న్ అనేది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇది NH వారు నిబంధనలకు వ్యతిరేకంగా చేసిండ్రు. యాక్చువల్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. దీన్ని వెంటనే మూసివేయాలి. నేను గతంలో చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అని పీడీ గారికి పెట్టారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి. నేను ఇక్కడ ధర్నా వేయడానికి సిద్ధంగా ఉన్నా. పీడీ కలెక్టర్ మీద కూడా హైకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వెంటనే దీన్ని క్లోజ్ చేసేయాలి. మనుషుల ప్రాణాలు కాపాడాలని